హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలి, ఈ ఉద్యోగాలకు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా సరే చూసుకునే అవకాశం ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాజ్ పర్ సిలబస్ మీకు టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. మీలో ఎవరైనా ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి కూడా ఈ టెస్ట్ సిరీస్లు అనేవి ఉపయోగపడతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి మంగళగిరి ఎయిమ్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే, నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆల్ ఇండియన్ సిటిజన్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఏపీ మరియు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు 2, మెడికల్ ఫిజిసిస్ట్, రేడియేషన్ థెరపీ లేదా అంకాలజీకి సంబంధించి ఒక పోస్టు, అలాగే న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో మెడికల్ ఫిజిసిస్ట్ పోస్ట్ మరొకటి, క్లినికల్ సైకాలజిస్ట్ ఒకటి, చైల్డ్ సైకాలజిస్ట్ ఒకటి, ప్రోగ్రామర్ ఒకటి, స్టోర్ కీపర్ ఒకటి, జూనియర్ ఇంజనీర్ ఒక పోస్టు, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక పోస్టు, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2 2 పోస్టులు, పర్ఫ్యూజనిస్ట్ ఒకటి, అసిస్టెంట్ డైటీషియన్ 2 పోస్టులు, టెక్నీషియన్ పోస్టులు ల్యాబొరేటరీ 16 పోస్టులు, అలాగే టెక్నీషియన్ ఓటీ పోస్టులు 5. వీటితో పాటుగా ఎంబ్రియాలజిస్ట్ పోస్ట్ ఒకటి, డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్ట్ ఒకటి, మెడికల్ రికార్డు టెక్నీషియన్ పోస్టులు 2, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 5, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 ఒకటి, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 2 40 పోస్టులు, మార్చరీ అటెండెంట్ పోస్టులు 2, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఒకటి, స్టెనోగ్రాఫర్ ఒకటి, లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ 2 పోస్ట్ ఒకటి ఉంది. టోటల్గా 93 వేకెన్సీస్ అన్నమాట. ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే సొంత రాష్ట్రంలోనే ఉండి, అంటే ఆంధ్రప్రదేశ్ వారు అనుకోండి, ఏపీలోనే ఉండి మంగళగిరి ఎయిమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థగా చెప్పొచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అక్టోబర్ 8వ తేదీ నుంచి. అప్లికేషన్స్ అనేవి 21 రోజుల్లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే అక్టోబర్ 28వ తేదీ వరకు కూడా మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒక గ్రూప్ ఏ ఉద్యోగాలకు మాత్రమే అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా పంపించాలి. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం అయితే లేదు. గ్రూప్ ఏ ఉద్యోగాలు అంటే ఇక్కడ మనకి కొంచెం క్యాడర్ ఎక్కువ ఉన్న పోస్టులు అనమాట. మెడికల్ ఆఫీసరు, మెడికల్ ఫిజిసిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, చైల్డ్ సైకాలజిస్ట్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఇలాంటి పోస్టులు అనమాట. మిగతావన్నీ కూడా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు. వీటికి అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ అర్హతలు అయితే ఇవ్వడం జరిగింది. హైయర్ క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగాలకు కొన్నింటికి క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. మీరు ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్లో ఏ ఉద్యోగము, దానికి సంబంధించిన ఏజ్ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇచ్చారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారనమాట.
మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో మనం చూసినట్లయితే స్టోర్ కీపర్ అనే ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది మెటీరియల్ మేనేజ్మెంట్లో చేసి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రోగ్రామర్ జాబ్కి బీఈ లేదా బీటెక్ అనేది కంప్యూటర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ పూర్తి చేసి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ అప్లికేషన్లో పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీర్ జాబ్కి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అంటే రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసుండి 5 years రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్తో పాటు లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో పూర్తి చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ డిగ్రీతో పాటుగా 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. అలాగే ఆఫీస్ అప్లికేషన్స్, స్ప్రెడ్ షీట్స్ మరియు ప్రజెంటేషన్స్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2కు మాస్టర్స్ డిగ్రీ సోషల్ వర్క్లో పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది కూడా కలిగి ఉండాలి. పర్ఫ్యూజనిస్ట్ జాబ్కి కూడా బీఎస్సీ డిగ్రీ అలాగే పర్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అసిస్టెంట్ డైటీషియన్ జాబ్కి ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి ఉండి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్కి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిఎంఎల్టీ ఉన్నవారైతే 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓటీ టెక్నీషియన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఎనస్థీసియా లేదా ఆపరేషన్ థియేటర్ లేదా థియేటర్లో బీఎస్సీ ఇన్ ఓటీ టెక్నిక్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే 10+2 సైన్స్తో పాటు డిప్లొమా అనేది ఓటీ టెక్నీషియన్లో పూర్తి చేసిన వాళ్ళు 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక ఎంబ్రాయాలజిస్ట్ పోస్ట్కి కూడా క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు, ఒకసారి చెక్ చేసుకోండి. డెంటల్ టెక్నీషియన్ జాబ్కి 10+2 క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 సంవత్సరాల కోర్సు ఉన్నటువంటి డెంటల్ హైజీన్ లేదా డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. లేదా మ్యాక్సిల్లో ఫేషియల్ ప్రొస్థెసిస్ అనేటువంటి కోర్స్ అయినా పూర్తి చేసి ఉండాలి. 5 years రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్ట్ కూడా ఉంది. దీనికి బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ లేదా అదర్ సైన్స్ ప్లస్ 1 year డిప్లొమా ఇన్ మెడికల్ రేడియేషన్ అండ్ ఐసోటోపిక్ టెక్నిక్స్ అనేటువంటి కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా అడిగారు. మెడికల్ రికార్డు టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి కూడా బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ కానీ లేదా 10+2 సైన్స్తో పాటుగా 6 months డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది మెడికల్ రికార్డ్ కీపింగ్కి సంబంధించి కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 12th class క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. స్కిల్ టెస్ట్ నామ్స్ అనేవి చూసుకుంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. 35 words per minute ఇంగ్లీష్లో అయితే ఉండాలి. హిందీలో అయితే 30 words per minute అయితే ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 ఉద్యోగానికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. 10+2 సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండి డిఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చెప్తున్న అన్ని ఉద్యోగాలకి కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ పోస్టుల వారీగా ఎక్కడ ఇచ్చారు కదా అక్కడ చూసుకోండి. మీ ఏజ్ బట్టి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, అది కూడా గమనించండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. హాస్పిటల్ అటెండెంట్కి 10th class క్వాలిఫికేషన్తో పాటుగా సెయింట్ జాన్స్ అంబులెన్స్ నుంచి హాస్పిటల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మార్చరీ అటెండెంట్ ఉద్యోగానికి కేవలం 10th class క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీతో పాటుగా కంప్యూటర్స్ ప్రొఫిషియన్సీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్ జాబ్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే డిక్టేషన్ 10 minutesలో 30 words per minute చేయగలగాలి. ట్రాన్స్క్రిప్షన్ అయితే ఇంగ్లీష్లో 40 minutes అయితే చేయకుండా ఉండాలి. అదే హిందీలో అయితే 55 minutes అయితే చేయాలన్నమాట కంప్యూటర్ పైన. తర్వాత స్టెనోగ్రాఫర్ జాబు, దీనికి 12th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిక్టేషన్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ దీనికి కూడా కండక్ట్ చేస్తారు. లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ 2 జాబ్కి సర్టిఫికేట్ లేదా డిప్లొమా అనేది లైబ్రరీ సైన్స్లో లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇలా క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే శాలరీస్ ఉంటాయో అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నటువంటి ఈ క్యాడర్ వారికి ఎలా శాలరీస్ ఇస్తారో వాళ్ళకి
ఎ ఎలా ఇస్తున్నారో అలాగే ఇప్పుడు సెలెక్ట్ అయ్యే వారికి కూడా ఇస్తారు. అన్ని అలవెన్సెస్ కూడా అలానే ఉంటాయి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అప్లికేషన్ పెట్టేటప్పుడు కరెక్ట్‌గా పెట్టుకోమని ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే తర్వాత చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదనమాట. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ అయితే ఉండాలి. ముఖ్యంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. అలాగే పాస్‌పోర్ట్ అనేది మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మాట్‌లో స్కాన్డ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్సు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇంకా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరమైతే యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ అవి కూడా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది స్కాన్ చేసుకొని ముందుగా. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయని చాలామందికి డౌట్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే విజయవాడలో, మన తెలంగాణలో అయినట్లయితే ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటాయన్నమాట. అలాగే దేశంలో చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, జైపూర్, లక్నో, పాట్నా, భూపాల్, తిరువనంతపురం, బెంగుళూరు, గౌహతి, అహ్మదాబాద్, రాయ్పూర్, భువనేశ్వర్ లొకేషన్స్‌లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టేటప్పుడే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో గ్రూప్ ఏ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్‌కి సంబంధించిన నార్మ్స్ అనేవి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. మీరు చూసారు. అలాగే ఏజ్ ఏదైతే ఇచ్చారో దానికి ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ ఇలా అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. గ్రూప్ ఏ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు లాస్ట్ డేట్ నుంచి 10 రోజుల్లోపు అప్లికేషన్ అయితే చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. పంపించేటప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఎన్వలప్ మీద రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. గ్రూప్ ఏ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు మాత్రమే పెట్టాలి. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. ఇక యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే రూ. 1,400, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే రూ. 900 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు అనేది రూ. 100 అదనంగా అయితే ఉంటాయన్నమాట. అయితే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరు ఫీజు పే చేయకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూకి హాజరైన తర్వాత వాళ్ళ యొక్క ఫీజు అనేది కంప్లీట్గా రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ముఖ్యంగా 10th క్లాస్, 12th క్లాస్, డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి ఈసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.